కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలా అనుదిన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. మన యొక్క లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని రాస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు అను మొదటి పత్రిక కొరింథీయులకు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్ముని పిలిచినవాడు, అంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి ఆ మాట నోటితో. నమ్మదగిన దేవుడు, నమ్మదగినవాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తండ్రి పోలికలతో తన పిల్లలు కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అన్నామణి అనే ఒక చిన్న పుస్తకం ఉందండి, మీరు బైబిల్ బుక్ హౌసెస్లో చూస్తే దొరుకుతుంది మీకు. ఆ పుస్తకంలో అన్నామణి అని ఒక భక్తురాల జీవితం గురించి రాశారు. ఆ అన్నామణి అనే ఆ భక్తురాలికి ఒకసారి కాలికి దెబ్బ తగులుతుంది, మేబీ ఫ్రాక్చర్ అవుతుంది. అప్పుడు ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అన్నామణి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. చాలా అంటే పనులు చేసుకునే ఆవిడ అనమాట, పనులన్నీ చేసుకుని ఉండే ఆమె. డాక్టర్ ఏం చెప్తారంటే, మరి పాలు తాగాలి, ఎముకల పుష్టికి ఇంకేం చేయాలంటారు, కోడిగుడ్డు తినాలి అని చెప్పారు. సరే, దారిలో వస్తా ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా ఎట్లాగా కోడిగుడ్డైనా కొని రోజుకి ఒక కోడిగుడ్డు తినాలంటే నేను కొనుక్కోలేను కదా. ఆమె ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉండేది. మరి నాకు ఎట్లాగా, నువ్వు ఎలాగైనా సరే మరి నాకు ఆరోగ్యం వస్తే నా పనులు నేను చేసుకోవచ్చు, మరి నాకు అనారోగ్యం ఉంటే నేను నా పని చేసుకోలేను కదా ప్రభువా, అందుకని చెప్పి నువ్వు నాకు ఎట్లాగైనా సరే రోజుకు ఒక కోడిగుడ్డు ఇవ్వు అని ప్రార్థన చేస్తుంది. సృష్టిలో జంతువులు పక్షులు కూడా నమ్మకంగా చేస్తున్నాయి దేవుడు చెప్పిన పనులు. అప్పుడు ప్రతిరోజు ఒక కోడి వచ్చి రోజుకి ఒకే ఒక గుడ్డు పెట్టే లేదట ఆ ఉన్న దగ్గరికి. ఆమె ఉన్నటువంటి ఏ ప్లేస్లో అయితే ఆమె ఉన్నారో ఒక కోడి ప్రతిరోజు కూడా ఆ ప్లేస్కి వచ్చి ఒక కోడిగుడ్డు పెట్టి వెళ్ళిపోయేది. ఆ బుక్లో రాసింది. అయితే ఇంకా ఈమెకి ఆశ్చర్యపోయింది, అది ఎవరి కోడు ఏంటో అని చెప్పి తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ఆమెకు అవ్వల. సరే, దేవుడికి అప్పుడు గుర్తొచ్చిందంట, దేవుడికి ప్రార్థన చేశాను కదా. ఏమని ప్రార్థన చేసింది? నాకు రోజుకి ఒక గుడ్డు కావాలి అని చెప్పి ప్రార్థన చేశాను కదా, దేవుడు కోడిని పంపించాడు నా కోసం అని చెప్పి రోజుకి ఒక గుడ్డు తినిందనమాట. అట్లా కొన్ని రోజులు తిన్న తర్వాత ఒకరోజు సడన్గా కోడి రావటం మానేసింది. అయితే అప్పుడు అన్నామణి ఏమని రాస్తారంటే, నాకు అప్పటికి చాలా ఆరోగ్యం వచ్చింది, నా ఎముక అది సెట్ అయింది బాగా, అంతటితో ఇంకా దేవుడు ఆ కోడి అనేది రాలేదు. నేను ఎప్పుడైతే నాకు అవసరమో అని చెప్పానో అప్పటి వరకు ఆ కోడి వచ్చి గుడ్డు పెట్టి వెళ్తానే ఉంది, నేను తిన్నాను, ఆరోగ్యం వచ్చింది, నాకు మళ్ళీ నేను ఆరోగ్యం రాగానే ఆ కోడి రావటం మానేసిందని రాశారు. చిన్న పుస్తకం రాశారు అనమాట. దాంట్లో ఉంది అంటే కోళ్ళు, కాకులు కదా, కాకి కూడా ప్రతిసారి ఏలియాకి ఆహారాన్ని కాకులు తీసుకెళ్ళాలని అంటే తీసుకొచ్చాయి కదా, అంటే నమ్మకంగా ఉన్నాయి సృష్టిలో. ఇప్పుడు నాకు ఇది వాక్యం చదువుతున్నప్పుడు సృష్టిలో జంతువులు కూడా ఎంతో నమ్మకంగా సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నటువంటి పనుల్ని చేస్తూ ఉన్నాయి. మరి దేవుని పిల్లలు క్రైస్తవులు తప్పనిసరిగా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తీతుకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయం 10వ వచనంలో రాసుందన్నమాట, సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి ఉండాలని రాస్తుంది. అక్కడ తీతుకు 2:10లో అక్కడ రాసుంటుంది ఎట్లా ఉండాలంట మనం
సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగిన వారంగా మనం జీవించాలి. చెప్పండి, నమ్మకంగా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇంగ్లీష్లో గుడ్ ఫెయిత్ఫుల్నెస్ అని రాశారు. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? దేవుడు నమ్మదగిన దేవుడు. ఓకే, దేవుడు సృష్టిలో పెట్టిన పక్షులు జంతువులు కూడా నమ్మకంగా వాటి పనులు చేస్తూ ఉన్నాయి. దేవుడు ప్రాణమిచ్చినటువంటి తన పిల్లలు రక్తం చిందించి శిలువయాగం చేయగా కొన్న తన దేవుని పిల్లలైన మనము నమ్మకస్తులుగా ఉండాలని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం నమ్మదగిన వారంగా ఉండాలని, నమ్మకస్తులుగా ఉండాలని. ఒకసారి ఒక మీటింగ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా ఇది కూడా నేను చూసింది అనమాట. సాయంత్రం మీటింగు బి షిఫ్ట్లో, అంటే ఈవినింగ్ 7 గంటలకి ఒక ఆడిటోరియంలో పెద్ద మీటింగ్ అవుతా ఉందన్నమాట. అక్కడికి వచ్చిన దేవుని సేవకుడు చాలా భక్తి కలిగిన దేవుని సేవకుడు. ఎలా కలిగిన దేవుని సేవకుడు? భక్తి కలిగిన దైవజనుడు అన్నమాట. నేను ఏ టైం అని చెప్పాను? సాయంత్రం 7 గంటలు మీటింగ్ అవుతుంది. వెంటనే స్టేజ్ మీదకి వచ్చాక ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారండి ఆయన. నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో. ఈరోజు బి షిఫ్ట్లో ఎవరున్నారో చేతులు ఎత్తండి అన్నారు. బి షిఫ్ట్ అంటే 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది బి షిఫ్ట్ డ్యూటీ. సెలవు పెట్టకుండా బి షిఫ్ట్లో ఎవరు ఉన్నారు ఈరోజు చేతులు ఎత్తండి అనగానే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంతో చేతులు ఎత్తారన్నమాట. సెలవు పెట్టకుండా ఉత్సాహంగా చేతులు ఎత్తే చేతులు దించమని ఆయన ఒక మాట అన్నారు. మీరు మీటింగ్కి రావాలనుకున్నప్పుడు సెలవు పెట్టుకొని రావాలి. డ్యూటీ మధ్యలో నుంచి మీరు ఇలాగా మీటింగ్కి రాకూడదు. మనోళ్ళు ఎంత ఉత్సాహంగా ఇస్తారో అంత నిరుత్సాహంతో కూర్చున్నారు అనమాట. అంటే సంబరం మీటింగ్కి వెళ్ళిపోయామని. కానీ ఆ దేవుని సేవకుడు, ఆయన పేరు జాషువా డానియల్ గారు, గొప్ప దేవుని సేవకుడు. ఇప్పుడు లేరు, మరి మధ్యకాలంలో ప్రభు నన్ను నిద్రించారు ఆయన. అంటే భక్తులండి అంత చాలా కరెక్ట్గా ఉండేవారండి. కాబట్టి గొప్ప సేవ చేయగలిగారు వాళ్ళు, గొప్పగా అనేక మంది నడిపించగలిగారు. సో ఈరోజు మన జీవితంలో దేవుడు నమ్మకంగా సంపూర్ణమైన నమ్మకత్వం ఉండాలంట. చెప్పండి, ఎలా అంటే నమ్మకత్వం అంటే ఏంటి? అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. అంటే కొన్ని విషయాల్లో ఉండి కొన్ని విషయాల్లో ఉండకుండా అలా కాదు, సంపూర్ణంగా అంటే ప్రతి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలని పౌలు గారు తీతుకు రాశారు. గుడ్ ఫెయిత్ఫుల్నెస్, మంచి నమ్మకం, సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకంగా మీరు ఉండండి, నమ్మకస్తులుగా జీవించండి అని వాక్యంలో రాశారు. అసలు నమ్మకత్వం అంటే ఏంటండి? అసలు ఎవరికి తెలుసు? ఎవరు చేసింది వాళ్ళు కరెక్ట్ అనుకుంటా ఉంటారు. దీంట్లో నమ్మకమో కాదో అని ఎలాగండి తెలుస్తుందంటే, క్రైస్తవులు బైబిల్లో ఉన్న జీవితాన్ని జీవించటమే నమ్మకత్వం. బైబిల్లో ఏ జీవితాన్ని జీవించమని చెప్తా ఉందో ఆ జీవితాన్ని కలిగి ఉండటమే నమ్మకత్వం అని అర్థం. మనం ఎక్కడెక్కడ నమ్మకంగా ఉండాలి అని అంటే, మనం ఇంటిలో నమ్మకంగా ఉండాలి, ఇంకా సంఘంలో, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి, ఉద్యోగ బాధ్యతల్లో నమ్మకంగా జీవించాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఫరో కుమార్తె, ఇంట్లో ఎవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు ఇలా ఉంటారు కదా. ఫరో కుమార్తె ఏం చెప్పిందంటే, మోషే వాళ్ళ అమ్మగారిని పిలిచి ఈ అబ్బాయిని అంటే మోషేని జాగ్రత్తగా పెంచితే నేనే నీకు జీతాన్ని ఇస్తానని చెప్పింది. ఎవరు జీతం ఇస్తారంట? పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే. ఇప్పుడు మనం పిల్లల్ని బాగా జాగ్రత్తగా పెంచడం అంటే పూటకి మంచిగా ఆహారం పెట్టాలి, మంచి స్కూల్స్లో చదివించాలి, బాగా కూర్చోబెట్టి చదివించాలి, ప్రయోజకులుగా చేయాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, వీటన్నిటికంటే పైన ఒకటి ఉంది. మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో మంచిగా ఉండేటట్లుగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూడాలి. ఇంట్లో జీతం ఎవరిస్తారు? దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అలా ఉండాలి. పిల్లల్ని కూడా ఈ యొక్క విధానంలో నమ్మకత్వం అంటే, ఇంట్లో నమ్మకత్వం అంటే ఇది. మరి అప్పుడు పిల్లలు తిరగబడుతుంటారు, కొంతమంది పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సహకరించరు. అయితే అందుకు నీకు జీతాన్ని, బహుమానాన్ని అయితే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళు మార్పు వస్తారు. సో మొట్టమొదటిగా తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే ఇంటి బాధ్యతలు నిర్వహించే విషయంలో,
ఇవన్నిట్లో కూడా తప్పకుండా డబ్బుల విషయంలో నమ్మకంగా జీవించాలి. ఇంకా దేవుని యొక్క విషయాలలో కూడా నమ్మకంగా ఉండాలి. మనం అందరం ఎవరి విషయాల్లో? దేవుని విషయాలలో, దేవుని యొక్క సంఘ పరిచర్యల విషయంలో, దేవుని యొక్క సహవాసపు పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. నేను చెప్పిన జాషువా డానియల్ గారు అనే వాళ్ళ అమ్మగారు ఇలా రాశారు ఒక పుస్తకంలో. ఏమన్నారంటే, ఆమె మొదటిగా స్కూల్ టీచర్గా ఆమె పనిచేసేవారు. ఆమె పేరు దీవెనమ్మ గారు. గొప్ప దేవుని సేవకులు భారతదేశంలో ఉన్నారండి. అయితే ఇప్పుడు ఆమె కూడా లేరు. కానీ జాషువా డానియల్ గారు అమ్మగారు దీవెనమ్మ గారు ఏమంటారంటే, మరి దేవుడు దశమ భాగాన్ని ఇవ్వమని చెప్పాడు కదా, మేము దశమ భాగం అనే మాట గురించి ఆమె చెప్పారు. ఇప్పుడు మనం అది ఒక డబ్బుల విషయంలో మాత్రమే కాదు, సమయాన్ని కూడా దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. కాబట్టి మరి స్కూల్ టీచర్గా ఉన్నాను కాబట్టి నేను ప్రతిరోజు ఉదయం 1 గంట దేవుని సన్నిధిలో గడిపేదాన్ని, మరలా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట దేవుని సన్నిధిలో గడిపేదాన్ని, మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్ టైంలో ఒక ½ అన్ అవర్ టైం నేను గడిపేదాన్ని. అలా ప్రతిరోజు 2.5 గంటల సమయపు దశమ భాగాన్ని దేవుడికి ఇచ్చేదాన్ని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకత్వం అండి, నమ్మకత్వం. నమ్మకంగా ఉండాలి. ఒకటి ఇంట్లో విషయం చెప్పాను, ఇప్పుడు నేను చెప్పింది దేవుని యొక్క విషయాలలో నమ్మకత్వం. ఆమె అట్లా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు పరిచర్యకు వాళ్ళని పిలిచారు. దేవనమ్మ గారిని, దానియేలు గారిని. వాళ్ళిద్దరూ కూడా పరిచర్య చేసి అద్భుతమైన ఉద్యమం భారతదేశంలో వచ్చింది. తర్వాత వాళ్ళ కుమారుడు ఇప్పుడు అంతర్జాతీయమైన సేవా పరిచర్యలు వాళ్ళని కొనసాగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే అంత ప్రతి విషయంలో కూడా, అంటే సమయం ఇచ్చే విషయంలో కూడా దేవుడికి మనం నమ్మకంగా ఉండాలన్నమాట కదా. సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో ఆమె స్కూల్ టీచర్. అసలు ఆమె అలా చెప్పారు, ఉదయమే లేవగానే 1 గంట గడిపి, ఎందుకంటే 24 గంటల్లో 2.5 గంటల సమయం దేవుడికి ఇవ్వాలి, ప్రతిరోజు ఇవ్వాలి. కాబట్టి నేను అలా నా సమయాన్ని, మరి నేను స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఇలా చేస్తూ వచ్చేదాన్ని ఆ తల్లి ఆమె చెప్పారు. సో మనం అక్కడ అట్లా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంగతులలో, విషయాలలో నమ్మకస్తులుగా ఉండాలి. సమాజంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, మరి ఉద్యోగ బాధ్యతలు జరిగిస్తూ ఉన్నప్పుడు నమ్మకస్తులుగా ఉండాలి. ఒక చిన్న కీ పాయింట్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా నేను గమనించింది. దేవుని యొక్క మనసు కూడా, మనం కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు 1 రూపాయి కూడా పోకుండా దేవుడు వాటిని కాపాడు. మనం అలా చేయకుండా సంపాదించిన ఆదాయము చిల్లు సంచిలో పడినట్టుగా ఏదో ఒక రూపంలో పోతా ఉంటుంది. అర్థమైందండి? ఈ పాయింట్ కూడా మీరు గమనించుకోండి. ఇవన్నీ ఇంత వివరంగా చెప్పలేరండి. చాలా ఆలోచించి చేస్తే తప్ప మనకి ఇవి అర్థం కాదు సహజంగా. కాబట్టి వాక్యాన్ని విన్నప్పుడు వీటిని అర్థం చేసుకోవచ్చు. మనం అది మన కష్టార్జితం ఇక పోదనమాట. అది ఉంచుతాడు. మన కష్టపడి తెచ్చుకున్న ఆ రూపాయి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉద్యోగ బాధ్యతల విషయాలు. ఇకపోతే పరిచర్యలో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు పరిచర్య అంటే మీరే కదండి చేస్తారు, ఇప్పుడు మేము ఏమైనా వచ్చి ఇక్కడ వాక్యం చెప్తామని మీరు అనుకోవచ్చు. అది ఒక్కటే పరిచర్య కాదని చాలాసార్లు నేను మీకు చెప్పాను కదా. బాధ్యతలు అంతే. ఏంటి బాధ్యతలు? ఒకరికి వాక్యం చెప్పే బాధ్యత, అందరికీ ప్రార్థన చేసే బాధ్యత, ఇంకొకరికి ఇతరులకి మంచి పనులు చేసి పెట్టే బాధ్యత, ఇతరులకి మంచిగా సాక్ష్యం చెప్పే బాధ్యత, లేకపోతే మందిరపు సేవ ఇక్కడ పనిచేసే బాధ్యత. ఎవరి బాధ్యతల్లో వాళ్ళు నమ్మకంగా చేయాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా దేవుని మందిరపు సేవ విషయంలో పరిచర్య అంటే ఇవన్నీ వస్తాయి. వాక్యం చెప్పడం దగ్గర నుంచి, సంఘంలో జరిగే ఈ క్లీనింగ్ కానీ, లేకపోతే ప్రార్థన కూడికలకు వచ్చే విషయం కానీ, దేవుని సువార్త ఇతరులకి చెప్పే విషయం కానీ, సాక్ష్యము చెప్పే విషయం కానీ, ఇతరులను బలపరిచే విషయం కానీ, ఇలా ఇవన్నీ తీసుకుంటే పరిచర్య చేసే విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.
ఎవరైనా మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తారు? ఏదైనా తీసుకొని వెళ్తారు. మామూలుగా ఎవరైనా బంధువుల దగ్గరకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కదా ఏదో ఒకటి పట్టుకొని వెళ్తుంటారు. మరి దేవుడి దగ్గరికి నేను ఒక విశ్వాసినే కదా అనుకొని నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చాలు, ఇంకేముందులే అయిపోయింది కదా అనుకోవటం కాదు. అందరూ పరిచర్య చెయ్యాలి, అందరూ ఆత్మల్ని రక్షించాలి, అందరూ ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు నడిచిన, దేవుని కొరకు నువ్వు ఇచ్చిన, దేవుని పనిలో నీ పాలి భాగస్వామురాలిగా అయినా, ఏ రకముగా ఏ విధమైనటువంటి సేవా పరిచర్యలో నువ్వు పాలి భాగస్వాములు అయినా, లేదా అనేక ఆత్మలు దేవుని దగ్గరకు తీసుకొచ్చిన తగిన జీతం తగిన బహుమానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. భూమి మీదే ఇస్తా ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఎందుకు మనం పొందుకోలేకపోవడానికి గల కారణాలు, దేవుడి దగ్గర నుంచి ఎందుకు మనం చాలాసార్లు అనేక పొందుకోలేకపోతున్నామంటే, ఇలా చాలా విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏముందులేండి, పర్వాలేదులేండి అనేసుకుంటా ఉంటాం. కానీ పరిచర్య విషయంలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఎలాగెళ్తారు? ఏ పని చేయకుండా, భూమి మీద ఏ పరిచర్య చేయకుండా ఎట్లాగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు, దేవదూతల సమూహాలు, ఇక విశ్వాసుల గుంపులు అక్కడ ఉండి తీర్పు రోజున అక్కడ నిలబడినప్పుడు ఏమైనా తీసుకొచ్చావా నువ్వు అనంటే, నేనేం తేలేదు ప్రభు, వట్టి చేతులతో వచ్చానంటే ఎంత సిగ్గుపడతా చెప్పాల్సి ఉంటుంది ఆ మాట. నా పరిచర్యలో, పనిలో, దేవుని పని ఏదో ఒక పని చేయకుండా వట్టి చేతులతో దేవుడి దగ్గరికి వెళ్తే, దేవుడు అక్కడ అంతమంది మధ్యలో అడిగితే సిగ్గుపడిపోవాల్సి వస్తుంది మనకి. ఏమి వట్టి చేతులతో ఎలాగ వస్తావమ్మా, వట్టిగా ఎలాగొచ్చా? అనేక మందిని దేవుని రాజ్యానికి ప్రోత్సహించాలి, నడిపించాలి. ఏమంటే మాకు చెప్పడం రాదండి, మేము చెప్తే వినరండి అనుకోకూడదు. మనం చెప్పడం వరకే, కార్యం చేసేది దేవుడు. మన సువార్త చెప్పడం వరకే, రక్షణ ఇచ్చేది దేవుడు. మన వల్ల ఏది కాని మాట వాస్తవమే. ఏమవుతుంది మనకి? మన వల్ల ఏది కాదు, అందులో డౌటే లేదు. ఎవరి వల్ల ఏది కాదు. కానీ మనం చేసిన దానికి ప్రయాసకు తగ్గ జీతాన్ని, బహుమానాన్ని దేవుడైతే మనకి తప్పకుండా ఇస్తాడు. అందుకే వట్టి చేతులతో ఏ పరిచర్య చేయకుండా మనం చనిపోయే లోపు ఎలా ఉన్నామో అలాగే ఉండి అట్లానే దేవుడి దగ్గరికి నేను పోతే చాలు అనుకోవటం కాకుండా, ఆ రోజు మనం సిగ్గుపడిపోతాం అన్నమాట. ఏం చేయకుండా, దేవుని పనే చేయకుండా. అందుకే భూమి మీద ఉన్న ప్రయాసలన్నీ వ్యర్థమవుతాయి, కానీ ప్రభు కొరకు పడే ఏ ప్రయాస వ్యర్థం కాదు. అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, అది వ్యర్థం అవ్వదని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తాను. బైబిల్లో ఒక చక్కటి మాట రాస్తుందండి. ఆ మాట చదువుతాను చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. పరిచర్య విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14లో, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటులకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యంలో ఏమి రాస్తుందంటే, దేవుని మందిరానికి లేకపోతే దేవుని మందిరంలో జరిగే ఆచారాల జరుగుబాటుకి మనం సహకారం చేస్తే ఆ మేలు మరవకుండా దేవుడు మనకి మేలు చేస్తానని బైబిల్లో రాశారు. ఎంత బాగా రాశారండి వాక్యం. దేవుని మందిరపు విషయం గురించి కానీ, లేకపోతే దేవుని మందిరాల్లో ఇప్పుడు ఆచారాలు అంటే బలులు ఏమి లేవు కదా. ఇప్పుడు సంఘ క్రమాల ప్రకారం జరిగే ఆరాధనలు అనుకోండి, అవన్నిటికీ మన సహకారం ఇస్తే, మన సహకారం అందించినప్పుడు, మందిరానికి సంబంధించిన విషయాల్లో సహకరించినప్పుడు, మందిరానికి సంబంధించినటువంటి ప్రార్థనా కూడికల్లో నీ సహకారం, నీ పాత్ర కనిపించినప్పుడు దాని మేలు మర్చిపోకుండా దేవుడు మనకి మేలు చేస్తాడని బైబిల్లో నోట్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఏముందులే, చిన్న విషయమే కదా, పెద్దది ఏముందులే, దాని గురించి ఇప్పుడు పట్టించుకునేది ఏముంది, ఎవరో ఒకరు చేస్తారులే, ఇట్లా మనం చాలాసార్లు చిన్న విషయమే కదా, అట్లా కాదు. ప్రతి దాన్ని కూడా దేవుడు పాయింట్ చేస్తాడు. ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ దేవుడు అందుకు తగ్గ జీతాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు. అందుకే పరిచర్యలో, దేవుని మందిరపు పని విషయంలో
ఆ యొక్క పరిచర్య విషయంలో మందిరపు ఆచారాలు మంచిగా జరిగేటట్లుగా విశ్వాసుల యొక్క సహకారము, సేవకుల యొక్క సహకారములో జరుగుతున్నప్పుడు ఎవరైతే ఈ పాత్ర చేస్తారో వాళ్ళకి మేలు చేస్తాడు, ఉపకారము చేస్తాడని బైబిల్లో రాస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళకి ఉపకారాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో, ఇంట్లో, పరిచర్యలో, కుటుంబంలో, ఉద్యోగ బాధ్యతల్లో, ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఉండమని పిలుస్తున్నాడు. కానీ మనం ఇప్పుడు ఎలా ఉంది ప్రపంచం? చాలా కష్టమండి, నమ్మకంగా ఉండటం చాలా కష్టమండి అని కొంతమంది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఎక్కడ చూసినా మోసమేనండి, ఇప్పుడు ఎవరిని నమ్మి చాలా మోసపోయామండి అనే మాట ఎక్కువ వింటాం. చాలా నమ్మామండి వాళ్ళని, వాళ్ళు చాలా మమ్మల్ని మోసం చేశారు. ఇది చాలా కామన్ పాయింట్ ఇప్పుడు కదా. మేము చాలా నమ్మాము, వాళ్ళు మమ్మల్ని మోసం చేసేసారండి, ఎవరిని నమ్మటానికి లేదండి, ఎవరిని నమ్మలేమండి అని మనం నిజంగా అనుకుంటాం. జరుగుతున్నది కూడా అది మానవుల విషయానికి వచ్చినప్పుడు. అయితే అందుకే మీకా గ్రంథంలో ఏమని రాసింది చెప్పమంటారా? మీకా గ్రంథం 7:5 ఏమి రాసిందంటే, నీ స్నేహితులను నమ్ముకొనవద్దు అని రాసింది. ఇంకో మాట ఏం రాసింది? నీ బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా నమ్మొద్దని రాసింది. అని నేను చెప్పట్లేదండి, నేను చెప్తున్నాను అనుకుంటారేమో. బైబిల్లో ఉంది. మీకా 7:5 ఏమని రాసింది? నీ ఫ్రెండ్స్ని నమ్మకు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నమ్మకని రాసింది బైబిల్లో. ఇంకేమో రాసింది? ఈవేళ కీర్తనల్లో ఇంకా బాగా రాశారండి. స్నేహితులు చెలికాండ్రు ఎడంగా ఉంటారంట మన కష్టం వచ్చినప్పుడు. ఎందుకు నమ్మొద్దు అంటారు చెప్పండి? ఎందుకు నమ్మొద్దని చెప్తున్నాడు దేవుడు? వినండి, చాలా నమ్మటం కష్టమండి. ఇప్పుడు ఎవరిని నమ్మలేమండి. మనం నమ్మితే మోసం చేస్తారండి, వాళ్ళు మాకు ఇట్లా మాట ఇచ్చారు, మోసం చేశారండి అని అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నీవు నీ ముఖ్య స్నేహితుల మీద నమ్మకం పెట్టద్దు, నీ ఫ్రెండ్స్తో నువ్వు నమ్మవాకు. ఇంకా ఏమన్నారు? ఈవేళ కీర్తన 38లో అసలు అనారోగ్యం వచ్చింది నాకు. దావీదు అంటున్నాడు, నాకు చాలా హెల్త్ బాగోలేదు, నాకు తెగులు వచ్చింది. అప్పుడేమో నా ఫ్రెండ్స్, నా చెలికాళ్ళు అందరూ నాకు ఎడంగా ఉన్నారు, నా బంధువులైతే నాకు దూరంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? బంధువులేమో దూరం వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ ఏమో ఎడంగా వెళ్ళిపోయారు. యోబుకి అదే కదా జరిగింది. కానీ మానవులు చాలాసార్లు అలాంటి మనుషుల కోసమే జీవిస్తూ ఉంటారు, అలా మోసపోతూ ఉంటారు, మళ్ళీ వెళ్తారు, వాళ్ళ కోసమే జీవిస్తారు. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఇలా దూరంగా నిలబడే వాళ్ళ కోసమే పరుగులెడతారు, ఇలా ఎడంగా ఉండే వాళ్ళ కోసమే పరుగులెడతారు, లేకపోతే ముఖ్య స్నేహితులు అంటారు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుంటారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ కంటే కూడా బంధువులు, కొంతమంది బంధువుల కోసమే జీవిస్తారు. వాళ్ళు దేవుడు నమ్మిన వాళ్ళైనా సరే వాళ్ళు దేవుడి కంటే బంధువులే ఎక్కువగా చూస్తారు. వాళ్ళు కొన్నిసార్లు దూరంగా పెట్టినా, వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళనే దగ్గరికి చేర్చుకుంటూ ఉంటారు, మళ్ళీ దెబ్బలు తింటారు. అంతకంటే పెద్దగా జరిగేదేమి ఉండదు వాళ్ళకి. బైబిల్ 38వ కీర్తనలో ఆ మాటలన్నీ రాస్తారు. ఈరోజు మీరు లేట్గా వచ్చారు కదా, దాంట్లో ఉంది, అందుకని ఇంటికి వెళ్ళాక బాగా చదవండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల్ని నమ్ముకునేట కంటే ఇప్పుడు ప్రభు దేవుని బైబిల్ జీవితం మనం కలిగి ఉండటమే నమ్మకత్వం. అంటే దేవుడు చెప్పిన విధానంలో జీవించటమే నమ్మకత్వం. అంతే తప్ప బంధువులు దూరం పెడతారు, స్నేహితులు దూరం పెడతారు, విడిచిపెట్టేయమని ఉద్దేశం కాదు. కానీ వీటన్నిటికంటే నువ్వు మొదటి స్థానాన్ని నీ దేవునికి ఇవ్వాలని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, మాకు అంత బంధువులు, మాకు ఇంత బంధువులు, మాకు గొప్ప ఫ్రెండ్స్, మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఓకేనండి, ఎందుకంటే వాళ్ళు పరిచర్య చేస్తారు, వాళ్ళు చేసే సేవే కాబట్టి వాళ్ళు నమ్మకంగా చేయాల్సింది. ఇట్లా అనుకొని దేవుడిని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఏమైనా కష్టం వచ్చినా పోయి ఆ బంధువులకే చెప్తా ఉంటారు, ఆ స్నేహితులతోనే మాట్లాడతారు ఆ విషయం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచే ఉంటుంది. అప్పుడు వాళ్ళు నీకు తెగులు వచ్చినప్పుడు, మన యొక్క పరిస్థితులు బాగోనప్పుడు మనల్ని దూరంగా పెడతాం. మనకి పరిస్థితులు బాగుంటే మనకు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే అవుతారు. మనం ఏమీ కానప్పుడు, మనం జీరో అయినప్పుడు మనకు సహాయం చేసేది మాత్రం దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా మన హృదయపు పరిస్థితిని అర్థం చేసుకొని, అందుకే మనం మనుషులు, అందుకే దేవుడు ఎంత క్లియర్గా చెప్పండి, నేను ఫ్రెండ్స్తో సహా చెప్పాను, మీకు వాక్యం చూపిస్తున్నాను. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం, నమ్మడం, ప్రభువుని నమ్మడం మేలు. బైబిల్ జీవితాన్ని కలిగి ఉండటమే నమ్మకత్వము.
బైబిల్ ఏమని బోధిస్తుందో ఆ విధంగా జీవించడం నమ్మకత్వం. మరొక పాయింట్లో కొద్దాం. ఇప్పుడు దేవుడు కూడా నమ్మకస్తుల కొరకు చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు చూస్తున్నాడు దేవుడు? నమ్మకస్తులు. 101వ కీర్తనలో రాస్తుందండి, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తుల కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు. బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో 9:7 దేవుడికి అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని తెలిసిందన్నాడు నెహెమ్యా. అబ్రహాంకి ఎలాంటి మనసు ఉందట? ఏమండి, ఇప్పుడు పైకి నమ్మకంగా ఉన్నట్టుగా మనం కనిపించామనుకోండి, మనుషులకి కొంతకాలం కనిపిస్తూ ఉంటాం, కానీ లోపల సంగతి ఎవరికి తెలుస్తుంది కదా? లోపల సంగతి ఎవరికి తెలుస్తుంది? దేవుడికే తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా మన మనస్సుని నమ్మకంగా ఉండేటట్లుగా మనం ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. దేవుడు ఎవ్వరు నమ్మకంగా ఉంటారా అని చూస్తా వస్తుంటే అబ్రహాము కాలంలో అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని దేవుడు ఎంచాడంట. దేవుని స్తోత్రం. ఎంత బాగుందండి ఆ మాట. అక్కడ రాసుంది నెహెమ్యా 9:7 అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని రాసింది. ఆ మాట ఎవరు చెప్పారంటారు? దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడు అని చెప్పి దేవుడు అన్నాడు. ఇంకా మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. చాలా కష్టం అనుకుంటున్నాం కదా. వీళ్ళు మనుషులేనా? దేవదూతలు వీళ్ళు ఏమైనా? వీళ్ళు మనుషులే, కానీ భూమి మీద వీళ్ళు నమ్మకం ఉన్నారని దేవుని చేత చెప్పించబడ్డారు. నమ్మకంగా ఉండటం కష్టమండి అనుకోవద్దండి. దేవుడికి ఏదైనా చేయగలడు. అయితే అంతా చూస్తున్నాడంట దేవుడు. అందరినీ చూస్తూ ఉంటే అబ్రహాం కాలంలో అబ్రహామే నమ్మకంగా కనిపించాడంట. తర్వాత మోషే కాలం వచ్చిన తర్వాత మోషే దేవుడి ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నవాడు. ఏమండి, ఇప్పుడు మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడండి. చాలా టాలెంటెడ్ అనమాట. మాటల్లో నేర్పరితనం ఎక్కువ, పనులు కూడా నేర్పుగా చేయగలరు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? నాకు అన్నీ తెలుసు, మీరే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు కదా. నాకు తెలుసు అన్ని ఫీల్డ్లు తెలుసు నాకు. ఇప్పుడు మోషే అదేనండి. మోషేకి సకల విద్య తెలుసండి. ఎందుకంటే ఫరో రాజభవనంలో పెరిగాడు కదా అతనికి అన్ని విషయాలు తెలుసు. మంచి నాలెడ్జ్ అనమాట, చక్కటి జ్ఞానం, మాటల నేర్పరితనం, ఏ పని చేసినా నేర్పుగా చేస్తాడనమాట. అలాంటి ఆయన దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి బైబిల్ జీవితాన్ని జీవించాడు. దేవుని బిడ్డారా, మోషే తన దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడని హెబ్రీయులకు రాసిన పత్రికలో క్లియర్గా పౌలు గారు మళ్ళీ రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి వాళ్ళు మనుషులు అంత సకల విద్యలు తెలిసిన ఆయన, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మరి చక్కగా నమ్మకస్తులుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా తెలిసిన వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు బాగా చదవచ్చు, అయితే అదొక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట వాళ్ళకి. కానీ మోషే అయితే దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తుడిగా నిలబడ్డాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు, అంత జ్ఞానం ఉన్నవాళ్ళు అలా ఉండటం చాలా కష్టం కదా. కానీ మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. మరి మీరు అనుకోవచ్చు, నేను చాలా నమ్మకంగా ఉంటానండి, కానీ నేను నమ్మకంగా ఉండనంటారు అని. దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు నమ్మకంగా ఉన్నందుకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి, ఆటంకాలు వస్తాయి, నిందలు కూడా వస్తాయి. నేను చెప్పాను నమ్మకంగా జీవిస్తున్నందుకు. అంటే నమ్మకత్వం అంటే ఏంటని చెప్పాను? బైబిల్లో ఉన్న జీవితాన్ని జీవించడం అని చెప్పాను. దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకటం. అలా బ్రతుకుతున్నందుకు, అలాగే మనం నమ్మకంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ జీవిస్తున్నందుకు నిందలు వస్తాయి. ఇంకేమొస్తాయి? అవమానాలు వస్తాయి, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఇబ్బందులు వచ్చినా సరే విశ్వాసపు జీవితంలో మనం వెనక్కి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా చేస్తే నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న వారము అవుతాము. ఎన్ని వచ్చినా. అందుకే ఇవాళ కీర్తనల్లో కూడా ఇంకొక మాట రాస్తుంది, 38వ కీర్తనలో, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు అంటున్నాడు దావీదు. చూడండి, ఉత్తమమైన దాన్ని నేను అనుసరిస్తున్నాను, మంచిదాన్ని నేను చేస్తున్నాను, నేను అట్లా నమ్మకంగా ఉన్నాను. అయితే ప్రజలకి నేను ఉత్తమమైన దాన్ని చేస్తున్నందుకు వాళ్ళకి నేనంటే ఇష్టపడట్లేదు. అయినా సరే మనం దేవునికి దూరంగా వెళ్ళకూడదు. ఆటంకాలు వచ్చినా విశ్వాసాన్ని కొనసాగించాలి.
దేవుడు తగిన సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడండి. నిన్ను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. మానవులు, దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ముందే చెప్పాను, మన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. కాబట్టి నిందలు వచ్చినా, ఉత్తమమైన మార్గాలు నువ్వు ఎంచుకున్నందుకు నీకు అవమానాలే ఎదురైనా, ఆటంకాలే వచ్చినా నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. కానీ నీవు దేవుని అనుసరిస్తూ ఉంటే తగిన సమయంలో నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తప్పిపోతే అప్పుడు ఏమవుద్ది? అపనమ్మకత్వం అయిపోతుంది. దైవ కార్యాలు చూడటం కుదరదు అప్పుడు. కాబట్టి మన జీవితాల్లో ఇట్లా వచ్చినప్పుడు మనం చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నయోమి మరలా దేవుడి దగ్గరికే వచ్చింది. యోబు చాలా నమ్మకంగా ఉన్న సమయంలో కూడా శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణి అయితే విడిచిపెట్టకుండా దేవుళ్ళో నిలబడటం చేత పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలా నిలబడకపోతే యోబు పోగొట్టుకున్న దాన్ని పొందుకునేవాడు కాదు, పోగొట్టుకుని అలా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ నమ్మకత్వంగా ఉండటం చేత ఏదైతే పోగొట్టుకున్నాడో రెండంతల ఆశీర్వాదం వల్ల అతనికి తిరిగి వచ్చింది. అందుకే మనం ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వచ్చినప్పుడు మనము చెక్కు చెదరని విశ్వాసంతో మనం ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకా చివరిగా మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఎలాగ సహాయము చేస్తాడు. ఒకటి ఫస్ట్ పాయింట్, సామెతలు 28:20లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా అంటే అర్థం ఏంటి? ఎక్కువగా కదా. నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడు? చివరిగా ఈ మాటలు చెప్పి ముగిస్తాను. నమ్మకంగా ఉంటే, నమ్మకమైన మనసు గురించి మనం చెప్పక్కర్లా. ఎవరు చూస్తారు నమ్మకంగా ఉందో లేదో ఆ మనసు? దేవుడే చూస్తాడు. మనం ఎవరి మీద నమ్మకంగా ఉండాలని గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ విషయంలో నమ్మకమేనని మనల్ని మనం రుజువు చేసుకోవక్కర్లా. నేను నమ్మకంగానే ఉన్నాను పలానా విషయంలో అని మనం ఎవరికి రుజువు చేసి వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు. నమ్మకంగా ఉన్నామో లేదో మన మనసుని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి నెంబర్ 1 మెండైన దీవెనలు కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మెండైన అంటే ఎక్కువైన దీవెనలు కలుగును అని అర్థం. ఇంకా నమ్మకత్వంగా ఉంటే కనుక మత్తయి సువార్త 25:25 ప్రకారం, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం నమ్మకస్తులుగా ఉంటే దాసుడు యజమానుడు అవుతాడు, పనివాడు యజమానుడు అవుతాడు. కొని అలా దాసుడు అన్న పనివాడు యజమానుడు అవుతాడు. ఏమంటే యజమానికి పనికి తేడా ఉందా లేదా? పనివాడికి యజమానుడు వేరు, పనివాడు వేరు. లేకపోతే యజమానుడు వేరు, దాసుడు వేరు కదండి. ఇప్పుడు యజమాని ఒకరు ఉంటారండి, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ఏమంటారు? పనిచేసేవాళ్ళని లేకపోతే దాసులని అంటారు. ఆ పైన ఉన్న వాళ్ళని ఏమంటారు? యజమానుడనో యజమానురాలో అంటారు కదా. యజమానుడు ఏ స్థాయిలో ఉంటాడు, పనివాడు దాసుడు ఏ స్థాయిలో ఉంటాడో మనకు తెలుసు కదా. అయితే మనం దేవుని విషయాలలో నమ్మకత్వంగా మనం జీవించినట్లయితే మిగిలిన ఇతర విషయాల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా. నమ్మకంగా ఉంటే పనివాడు యజమానుడు అవుతాడు, లేదంటే దాసుడే యజమానుడిగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నమ్మకత్వంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నేను చెప్పాను, మనం తగులాడక్కర్లే ఎవరితో. మనం నమ్మకంగా నిలబడితే చాలు, ఈ పనులన్నీ ఆయన చేస్తాడు, మనం కాదు చేసుకునేది. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 3 వ్యక్తులు నమ్మకమైన మనుషులని వాళ్ళకి పేర్లు ఉన్నాయంట. షెలేమ్యా, 3 పేర్లు రాశారు. సాదోకు, పెదాయా, ఈ 3 నెహెమ్యా గ్రంథం 13:13లో 3 ఏమని పిలిచేవారంటే వాళ్ళు నమ్మకస్తులండి అనేవారు. నెహెమ్యా గ్రంథంలో రాస్తుందన్నమాట 13:13లో. సో పలానా 3 ఈ షెలేమ్యా నమ్మకస్తుడండి, సాదోకు నమ్మకస్తుడండి, పెదాయా నమ్మకస్తుడండి అని అందరూ మాట్లాడుకుంటా ఉండేవారు అనమాట. అయితే దేవుడు చూశాడు, వీళ్ళు నిజంగా నమ్మకంగా ఉన్నారని చూస్తే వాళ్ళు 3 మనసుల్లో నమ్మకస్తులుగా ఉన్నారట. అందుకని దేవుడు ప్రేరేపణ చేత నెహెమ్యా వీళ్ళ 3 కూడా ఖజానా మీద అధికారులుగా పెట్టాడు. దేని మీద? ఖజానా అంటే ఏంటి? ఖజానా షాప్ కాదు, డబ్బులు.
థ్యాంక్స్ అండి. ధనాగారం మీద అధికారులుగా పెట్టడం అంటే చాలా చాలా గొప్ప విషయం. ఏమైనా అప్పచెప్తారు కానీ బీరువా అప్పచెప్తారేటండి ఎవరైనా? ఎవడు తాళాలు ఇచ్చి చేసేయమంటారండి అని అంటారు, కానీ బీరువా అప్పచెప్తారా? డబ్బులు ఉన్నదాన్ని అప్పచెప్తారా? లేదు కదా. అంటే కానీ దేవుడు నెహెమ్యా సమయంలో చూస్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారట దేవుడికి. అందుకే నెహెమ్యాని ప్రేరేపించి నెహెమ్యా వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఖజానా మీద అధికారం ఇవ్వమని చెప్పాడు. దేవుడికి స్తోత్రాలు. నమ్మకమైన మనస్సుని దేవుడు చూస్తాడు. ఇంకా ఆ నెహెమ్యా గ్రంథంలోనే ఇంకో చోట ఏముంటుందంటే హనన్య నమ్మకమైన మనుష్యుడు అని ఉంది. దేవుడు ఇంకొక వ్యక్తిని కనుక్కున్నాడు ఆ కాలంలో, అతని పేరు హనన్య. హనన్య ఎప్పుడూ నమ్మకంగా ఉండేవాడంట. ఇక్కడే రాసింది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాట రాసింది. 9 కాదు 7వ అధ్యాయంలో రాసింది. హనన్య మనసులో నమ్మకస్తుడిగా ఉండేవాడు. అందుకని ఒకరోజు నెహెమ్యా పిలిచి అన్నాడు, యెరూషలేము మీద నువ్వు అధికారంగా ఉండు అని అన్నాడు. యెరూషలేము అంటే దేవుని మందిరము, లేకపోతే దేవుని పట్టణము. అప్పుడు చూస్తే దేవుని పట్టణం కదా, యెరూషలేము అనేది ఒక పట్టణం కదా. అక్కడ దేవుని మందిరం ఉంది కాబట్టి మన దేవుని సన్నిధిని మందిరం అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఆ నెహెమ్యా కాలంలో ఇంకొక వ్యక్తిని దేవుడు చూశాడు. అతని పేరు హనన్య. ఎక్కడెక్కడి నుంచి చూస్తూ ఉంటే భూమి మీద హనన్య కూడా నమ్మకంగా కనిపించాడంట. అప్పుడు హనన్యాని కూడా యెరూషలేము మీద అధికారం నెహెమ్యా అని దేవుడు ప్రేరేపణ చేత మనం ఏమనుకోవచ్చు, వాళ్ళకే అలా జరుగుతుంది, వాళ్ళకే మంచి జరుగుతుంది అనుకుంటాం. ఎంతమంది నమ్మకస్తులుగా ఉంటే అంతమందికి దేవుడు మేలు చేస్తాడు. ఇక్కడ ఒకళ్ళిద్దరికి చెయ్యడు దేవుడు, అందరినీ కనిపెడతా ఉంటాడంట. ఎవరు నమ్మకమైన మనస్సు కలిగిన వారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఆ కాలంలో ఈ ముగ్గురు కనిపిస్తే వాళ్ళ ముగ్గురి ఖజానా మీద అధికారం పెట్టించాడు. ఆ కాలంలో హనన్య నమ్మకమైన వ్యక్తిగా దేవుడికి కనిపిస్తే అక్కడ అతనికి యెరూషలేము మీద అధికారం ఇచ్చారు. గొప్ప అధికారం యెరూషలేము మీద ఇవ్వబడింది. సో ఇట్లా నెహెమ్యా ఎంతో నమ్మకంగా ఉండటం చేత యెరూషలేము ప్రాకారాలు కట్టే పనిని దేవుడు నెహెమ్యాకు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అందుకే మనం ఈ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళు గురించి మనకు పోలికొద్దు. నేను నమ్మకంగా జీవించానా లేదా? నేను నమ్మకంగా ఉంటే నా దేవుడు నా నమ్మకత్వాన్ని బట్టి నాకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎవరో నమ్మకంగా లేకపోతే నేను అది నేర్చుకోను. నా మట్టుకు నేను నమ్మకంగా జీవిస్తే నమ్మకమైన మనస్సు కలిగిన వాళ్ళందరికీ మేలు చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నా దేవుడు నా సమయంలో నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాజు, ఇంకా మరి ఇంకా చెప్పక్కర్లేదు. దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ఎవడి పెద్దగా ఏదైనా పెద్దగా అట్లా పెళ్ళైతే అట్లా బాగుంటుందండి. కొంతమందికి చిన్న వంటి తక్కువగా చూస్తూ ఉంటారు కదా. గొర్రెల కాపరి అంటే తక్కువ వాడిగా గుర్తు అప్పుడు సమాజంలో. కానీ దావీదుకి ఏం పని అప్పచెప్పాడు వాళ్ళ నాన్న? గొర్రెల కాపరి ఉద్యోగం. మరి వాళ్ళ అన్నలో ఆర్మీలో ఉద్యోగం. అప్పుడు అవి పెద్ద ఉద్యోగాలు. ఇతనికేమో గొర్రెలు కాసుకుని ఆ చిన్న పని అప్పగిస్తే ఆ చిన్న పనిలోనే నమ్మకంగా ఉన్నాడంట. ఎలుగుబంటి వచ్చినా ఊరుకోలేదు, సింహం వచ్చినా సరే ఎదిరించాడు. నమ్మకంగా వాళ్ళ నాన్న ఎన్ని గొర్రెలు ఇచ్చాడో ఆ గొర్రెలు ఏమీ పోకుండా కాపాడాడు. తనకి ఏదైనా పని ఉంటే ఆ గొర్రెలు జాగ్రత్తగా చూసుకోమని ఇంకొకరికి బాధ్యత చెప్పి నమ్మకంగా పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప మరి ఇంకేదో కాదు అతనిలో ఉన్నది, నమ్మకత్వం. అప్పుడు ఆ గొర్రెలే నాకు ఈ గొర్రెలేంటి అప్పు చెప్తాడు, వాళ్ళందరూ అంత పెద్ద ఉద్యోగాలు చేస్తే నాకు ఇంత చిన్న పని చెప్తాడా? మా నాన్నకి అసలు నేనంటే ఇష్టమే ఉండదని అలిగి పారిపోతే ఇశ్రాయేలు దేశానికి రాజే కాడా. గొర్రెలు ఇచ్చాడా? దేవుని స్తోత్రం. ఆ పని మంచిగా చేద్దాం, పర్వాలేదు, నా సమయం వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు నాకు తెలుసు అనుకున్నాడు దావీదు. గొర్రెల విషయంలోనూ నమ్మకంగానే ఉన్నాడు. ఒక గొర్రెైనా పోనివ్వలేదు. వాళ్ళ నాన్న ఇచ్చిన గొర్రెలన్నీ ఇప్పుడు జాగ్రత్తగా అప్పచెప్పాడు. ఒకరోజు చూశాడు దేవుడు, ఇక రాబోలేదు, ఇక దావీదు నమ్మకత్వాన్ని బట్టి ఇక రాజు అవ్వకుండా ఉండడానికి ఏ ఆటంకం లేదు, తీసుకొచ్చి అభిషేకం చేయమని చెప్పాడు సమూయేలు. సమూయేలుకి అర్థమే కాదు. అక్కడ గొర్రెలు కాసుకున్న వాడిని తీసుకొచ్చి ఎట్లాగా అసలు ఇతరుని రాజుగా చేస్తాడంటే, మనస్సు ఎరిగిన వాడు దేవుడు, కార్యం జరిగించేది దేవుడు. కాబట్టి సమూయేలుకి తప్పల దావీదుకి అభిషేకం ఇవ్వడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకత్వం పరిచర్యలో, దేవుని యొక్క ఇంటిలో, విధులలో
దేవుని బిడ్డలారా, ప్రార్థనా కోడికలకు వచ్చే విషయంలో, బాధ్యతగా ఉండే విషయంలో తప్పకుండా మనం సాధ్యమైనంత వరకు బలమైన కారణాలు ఉంటే తప్ప మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తప్పక దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకమైన మనస్సును బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరికైనా మేలు జరిగినప్పుడు మనం ఏం అసూయ పడక్కర్లా. ఎందుకు చెప్పమంటారా? మనం కూడా నమ్మకస్తులమైతే మనకే చేస్తాడు. దీంట్లో దేవుడికి ఏ పక్షపాతం కూడా లేదు. ఎప్పటి వరకు మేము ఇలా నమ్మకంగా ఉండాలంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రకటన 2:10 రాసు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? ఎప్పటి వరకు? కనీసం ఇప్పుడు ఆదివారం ఆరాధనలే తీసుకుందాం. 12 నెలలు జరిగే ఆరాధనలలో నమ్మకత్వంగా ఎంతమంది ఉంటున్నారు అంటే, ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలండి? ఈ నెల ఒకటే నమ్మకంగా ఉంటే చాలా కాదండి. క్రైస్తవ జీవితం అట్లా కాదండి. మన యొక్క మరణం వరకు మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం నమ్మకంగా ఉండాలి. దేవుడు చివరిగా మనకి ఏం కిరీటాన్ని ఇస్తాడు? జీవ కిరీటాన్ని మనకి దేవుడు ఇస్తాడని ప్రకటన గ్రంథంలో రాసింది. కాబట్టి మనుషుల్ని నమ్మితే మీరు మోసపోవచ్చు, కానీ మీరు దేవుడిని నమ్మితే అన్నిటికీ కూడా మోసపోరు. దేవుడు నమ్మదగినవాడు. అందుకే లోకం కోసం పరుగులు ఎత్తకుండా దేవుని కోసం పరుగులు ఎత్తుతూ దేవుని వెంబడించుదాం. నమ్మదగిన వారికి మెండైన దీవులు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరి సమయంలో వాడికి ఇస్తాడు. విశ్వాసంతో ఉందాం, ధైర్యంతో ఉందాం. ప్రాణం పెట్టిన దేవుడు మన చిన్న అవసరాలు తెచ్చడం పెద్ద కష్టం కాదు. మన నమ్మకత్వంలో తేడాలు ఉన్నాయేమో సరిచేసుకుని దేవునికి ఇష్టంగా జీవించి మేలులు పొందుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.